అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము రామాయణంలో శబరి గురించి తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు శబరి అంటే, కానీ అసలు శబరి ఎవరు? ఆమె జీవితాంతం ఎవరి కోసం వేచి చూసింది? ఆ విషయం తెలుసుకుందాం. శబరి శ్రీరాముని భక్తురాలు. శ్రీరాముని దర్శనానికై భక్తితో జీవితాంతం వేచి ఉండి చివరికి రామదర్శనం పొందిన ధన్యజీవి. శబరి అనగానే రామునికి ఎంగిలి రేగిపండ్లు పెట్టిన విషయం గుర్తుకు వస్తుంది. దేవుడికి ఏదైనా పదార్థాన్ని ప్రసాదంగా చేసినప్పుడు పిల్లలు తెలియక ఎంగిలి చేస్తారని పెద్దలు ముందుగానే చెబుతూ ఉంటారు. దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాతనే అది ప్రసాదం అవుతుంది. దేవుడైన రాముడు ఒకే ఒకసారి ఒకరి ఎంగిలి తిన్నాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అదే శబరి ఎంగిలి. శబరి గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ. ఈమె పంపానది తీరంలో మతంగ మహాముని వద్ద ముని కన్యల మధ్య అమాయకంగా పెరిగింది. బోయ కుటుంబంలో పుట్టిన ముని చెప్పిన మాటలు శ్రద్ధగా విని యోగాభ్యాసం చేసేది. మతంగ మహామునిని పరమశివుడిగా, ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది. ఆశ్రమంలో అన్ని పనులు చేస్తూ సేవా మార్గంలో కాలం గడిపేది. మతంగ మహాముని మాటల్లో శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని, రాక్షసులను సంహరించిన వీరుడని తెలుసుకుంది. మతంగ మహామునికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన విషయం తపశ్శక్తి ద్వారా తెలిసింది. అలా తెలుసుకున్న మతంగ ముని శిష్యులు స్వర్గానికి వెళుతూ శబరికి ఆ విషయం చెబుతారు. వనవాసంలో ఉన్న రాముడు ఒకానొక సందర్భంలో ఆశ్రమానికి వస్తాడని, అతని దర్శనం తర్వాత శబరి కూడా శరీరం వదలవచ్చని చెబుతారు. అప్పటి నుండి రాముణ్ణి చూడాలని ఆశపడింది. జీవితంలో ఒక్కసారి రాముడిని చూస్తే చాలనుకుంది. అంతకు మించిన ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది. ఎంతకాలం చూసినా రాముడు రాలేదు. అలాగని శబరి ఎదురు చూడకుండా ఉండలేకపోయింది. మతంగ ముని ముసలివాడై స్వర్గానికి వెళుతూ రాముడు వస్తాడని మరలా చెప్పాడు. నీకు దర్శన భాగ్యం కలుగుతుందని, ఆశ్రమాన్ని అంటిపెట్టుకొని ఉండమని చెబుతాడు. ఎప్పటికైనా రాముడు వస్తాడనే నమ్మకంతో ఉంటుంది శబరి. ఆశ్రమంలో చివరికి శబరి మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది. రామనామమే సర్వం అయింది. శబరికి కూడా ముసలితనం వచ్చింది. రాముడు రాలేదు, వస్తాడనే ఇంకా నమ్మకం ఉంది. ఒంట్లో శక్తితో పాటు కంటి చూపు కూడా తగ్గింది. రాముడు వస్తాడని ప్రతిరోజు వేకువజామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి అలికి ముగ్గులు వేసేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్లు తెచ్చేది. పూలు పళ్ళు తెచ్చేది. పూలను మాలకట్టి ఫలహారంగా పెట్టడానికి పళ్లను సిద్ధంగా ఉంచేది. రోజులు, నెలలు, సంవత్సరాలు విసుగు రాకుండా, విరామం లేకుండా ఎదురుచూపులతోనే 13 సంవత్సరాలు కాలం గడిపేసింది శబరి. చివరికి కదంబుడు ద్వారా శబరి విషయం తెలుసుకున్న శ్రీరాముడు శబరిని చూడ్డానికి వస్తాడు. చూపు కనిపించకపోయినా రాముడిని ఒళ్ళంతా తడిమింది. అడుగు తడబడిన మాట తడబడలేదు. రామా రామా అని ఆత్మీయంగా పిలిచి కాళ్లను కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటుంది. పూలు చల్లింది. అప్పటికే ఏరి తెచ్చిన రేగుపండ్లను వగరుగా ఉంటాయేమో అని కొరికి రుచి చూసి ఇచ్చింది. రాముడు ఎంగిలి అనుకోకుండా ఇష్టంగా తింటాడు. శబరి ఆత్మీయతకి, ఆరాధనకి రాముడు ముగ్ధుడవుతాడు. జీవితమంతా ఎదురుచూపులతో గడిపిన శబరికి ఇంకో జన్మ లేకుండా గురుదేవులు వెళ్ళిన లోకానికి వెళ్ళేలా వరం ఇస్తాడు. రాముని రూపం కళ్ళల్లో నిలుపుకొని పులకించి ఆ విధంగా పునీతమైంది శబరి. ఈ కథలో గిరిజన స్త్రీ అయిన శబరికి వేదం తెలియనప్పటికీ యజ్ఞయాగాదులు చేసే అధికారం ఆనాడు లేకపోయినా యోగా సాధన, జ్ఞానం, మోక్షం పొందడానికి అందరూ అర్హులే అని నిరూపించే ఘట్టమే రామాయణంలోని శబరి కథ. కృతజ్ఞతలు.